హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటే వీడియోతో స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనమైతే బీచ్ రోడ్లో ఉన్నాం. ఓకేనా, బీచ్ రోడ్లో మనం జెట్టి ఇంకొక 500 మీటర్స్ జెట్టి ఉందంటే మనకి ఫిషింగ్ హార్బర్. ఆ ముందునైతే ఒక అమ్మవారి గుడి ఉంది, ఇంకా శివుడి గుడి కూడా, అంతా ఒకే దగ్గర ఉంది. ఓకేనా, అక్కడికైతే వెళ్ళడం జరిగింది. నేను మా ఆవిడైతే వచ్చాం. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మీకైతే మొత్తం చూపిస్తాను. ఓకేనా, అదైతే మీరు చూడండి, దర్శనం చేసుకోండి, ఇంకా ఆనందించండి, ఆశీర్వాదం కూడా పొందండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈరోజు మీరు చూడబోయేది మన శ్రీ 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 గంగా సమేత విశాఖేశ్వర ఆలయం అన్నమాట. ఇది మన బీచ్ రోడ్లో ఉంటుంది. మనం ట్రినిటీ పార్క్ సైడ్ నుండి అలాగా ఆర్కే బీచ్ వచ్చాక, ఆర్కే బీచ్ నుండి క్రాస్ అయ్యాక ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది. అక్కడైతే మనం ఈ గుడికి అయితే చూసాం. చిన్న చిన్న గుడులు చాలామంది యూట్యూబర్స్ అంటే వేయరు అనమాట, అంటే ఎవరు చూస్తారులే, కానీ అక్కడ అమ్మవార్లకి చాలా బాగా, చాలా అందంగా, చాలా అద్భుతంగా అలంకరిస్తారు. అదైతే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఎంట్రన్స్ అంటే ఫస్ట్ మీకు అమ్మవారికి అయితే దర్శనం చేయిస్తాను. దాని తర్వాత సరౌండింగ్స్ ఎంత అందంగా ఉందో అదంతా కూడా మీకు చూపిస్తాను. అలాగే ఈ గుడి బ్యాక్ సైడ్ బీచ్ కూడా ఉంది. ఓకేనా, బీచ్ కూడా ఉంది. అలాగే మనకి లోపల పెద్ద ఒక రాయి చెట్టు ఉంది. ఆ రాయి చెట్టు ఆకు ఎంత పెద్దగా ఉందంటే ఈరోజు వరకు అయితే మీరు చూడండి. ఓకేనా, అంత పెద్ద ఆకు చెట్టు అనమాట అది. అలాగే అంటే ఈశ్వరుడిది అంటే శివుడిది పెద్ద విగ్రహం కూడా ఉంది. అలాగే అక్కడ కింద వాటర్లో తాబేళ్ళు కూడా ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం శివలింగం పైన ఫస్ట్ నీరు మనం ఇచ్చేసి దండం పెట్టుకున్నాం. ఆ పక్కనే వినాయకుడిది విగ్రహం కూడా ఉంది. ఓకేనా, రైట్ సైడ్లో. ఇంకా మధ్యన గర్భగుడిలో మనకి అమ్మవారి గుడి అంటే అమ్మవారి విగ్రహం అయితే ఉంది. చాలా 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 అద్భుతంగా అయితే ఉంది అమ్మవారి విగ్రహం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా ఇప్పుడు మనం ఇక్కడ దర్శించుకున్నాం కదా, ఈ శివలింగం, వాటర్ కూడా వేసాం. దాని తర్వాత ఈ పైన కూడా వాళ్ళు ఈ చిన్న చెంబులాగా ఉంది కదా, ఆ చెంబులో కూడా వాటర్ వేసి ఇస్తారు, అంటే చొక్క కొడుతుంది. అయితే ఈ మార్నింగ్ సరికి మనం ఎప్పుడైనా టెంపుల్స్ వెళ్ళాలంటే తెల్లారిసరికి మన అన్ని కంప్లీట్ చేసుకొని పనులు స్నానం చేసుకొని టిఫిన్ చేసి అలా వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా, అమ్మవారు చూడండి, గంగమ్మ, ఇంకా విశాఖేశ్వర అంటే శ్రీ 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 గంగా సమేత విశాఖేశ్వర ఆలయం అన్నమాట ఇది. ఇక్కడ మనకి వినాయకుడు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే అమ్మవారికి ఇంకా జూమ్ చేసి మీకు దగ్గర నుండి కూడా చూపిస్తాను. ఇది మనకి ఇంకా మనకి జెట్టి తెలుసు కదా, అదొక ఇంకొక 500 మీటర్స్ ఉందంట. ఎదురుగా మీకు లెఫ్ట్ సైడ్లో వెళ్ళేటప్పుడు ఉంటుంది అమ్మవారు గంగమ్మ. అలాగే మీకు సరౌండింగ్స్ చూసుకుంటే అక్కడ ఎదురు గేట్ కనిపిస్తుంది కదా, ఆ గేట్ నుండి లోపలికి ఎంట్రీ అయ్యాం. మెయిన్ రోడ్ పైన ఉంటుంది. చాలా అద్భుతంగా అయితే ప్రశాంతంగా అయితే ఉంటుంది వెళ్తే. అలాగే రాయి చెట్టు అని చెప్పాను కదా మీకు, ఆ రాయి చెట్టు చూడండి, నా అరచయ్య ఎంత పెద్దదో, దానికంటే పెద్దది, అంటే డబల్ అయినది రాయి చెట్టు ఆకు అయితే. ఇంత పెద్ద ఆకు ఈరోజు వరకు అయితే నేను ఎక్కడ కూడా చూడలేదు. ఓకేనా, చూడండి ఎంత పెద్ద ఆకులు ఉన్నాయో. ఈరోజు వరకు నేను ఎప్పుడు అంటే చిన్నవి ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్, కానీ ఇదేంటంటే 10 ఇంచెస్ లాగా ఉంది. అలాగే మనకి తులసి పీన్ ఉంది. బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇక్కడ నుండి గేట్ ఉంది. అంటే శివరాత్రి ఇంకా అంటే శివాలయము, శివుడి తాలూకా ఏది పూజ వచ్చినా ఇక్కడైతే చాలా జనం, చాలా రద్దీగా ఉంటుంది. అలాగే మీకు మనకి శివుడి విగ్రహం అని చెప్పాను కదా, చుట్టూరు వాటర్ ఉంటుంది. చుట్టూరు వాటర్లో మీకు చూడండి ఫ్రెండ్స్, మొత్తం తాబేళ్ళు అయితే ఉన్నాయి. ఆ తాబేళ్ళు కూడా మీకు జూమ్ చేసి చూపిస్తాను. తెల్లరి మార్నింగ్ 9:30 అయింది, చూసారు కదా. ఇటు అంటే నేను ఏమో వేస్తానేమో అనేసి, భోజనం ఏమైనా వేస్తానేమో అనేసి చూస్తుంది అలాగా. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మీకు ఫ్రంట్ నుండి ఈ చుట్టూరు తాబేలు చూడండి. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. అలాగే ఎక్కువ టైం కూడా అవ్వలేదు, అమ్మవారిది కాబట్టి గుడి చుట్టూరు కూడా మీకు చూపిస్తాను. సరౌండింగ్స్ గుడి చుట్టూరు చూసుకుంటే మనకి అవతారాలు అయితే అమ్మవారి అవతారాలు అన్నీ కూడా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, అన్నీ కూడా మీకు చెప్తాను. అలాగే విష్ణుమూర్తిది కూడా అక్కడ విగ్రహాలు అయితే చెక్కు ఉన్నారు గోడల మీద, అది కూడా మీకు చూపిస్తాను. రకరకాలు మనకి అవతారాలు ఉన్నాయి కదా, అన్ని అవతారాలు కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మెయిన్ రోడ్డు పక్కన ఉంటుంది. ఎదురుగా నేవీ క్వార్టర్స్ ఉంటుంది. చాలా పెద్ద క్వార్టర్స్ అనమాట. లోపల ఫుల్ సెక్యూరిటీ, టైట్ సెక్యూరిటీ అనమాట.
ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనం జెట్టి క్రాస్ చేసి ముందుకెళ్ళామంటే అక్కడ దర్గా వస్తుంది. అది కూడా మీకు యాసిన్ బాబా దర్గా, ఇంకా ఇషాక్ మదనీ బాబా దర్గా కూడా మీకు షార్ట్ క్లిప్స్లో ఒక 4 minutes వీడియో అయితే నేను తీశాను. ఓకేనా, 2 కలిపి నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో వేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మనమైతే సిఎంఆర్ సెంట్రల్ వెళ్తున్నాం, మన మద్దిలపాలెంలో ఉంది కదా, అక్కడికైతే కల్కి బుజ్జి కార్ అయితే వచ్చిందనమాట వైజాగ్. అక్కడ కూడా వెళ్ళి ఆ వీడియో కూడా షూట్ చేస్తాను. అలాగే మనం చూసాం కదా ఇక్కడ శివుడు విగ్రహం ఎంత బాగుందో. అలాగే ఎదురుకు చూసుకుంటే ఒక చెయ్యి కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఈ విగ్రహము కిందే చుట్టూరు వాటర్ ఉంది, ఆ వాటర్లో తాబేళ్ళు అయితే వేసి ఉంచారు. ఓకేనా ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా శివుడు ధ్యానంలోనే ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ధ్యానమేని. అలాగే ఇప్పుడు ఇది ఎంట్రన్స్ అనమాట మన గుడికి. లోపల మీకు అమ్మవారి దర్శనం చేయించాను కదా, అక్కడ ఆ గుడికి ఇంకా 9:30 అయింది చూడండి. ఆ గుడికి ఎంట్రన్స్. ఇప్పుడు మీకు సరౌండింగ్ ఎలాగా తిరిగి ఈ లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళి అలాగే ముందుకు వెళ్తాను. ఇక్కడైతే చెయ్యి చూసారు కదా, అమ్మవారి చెయ్యి అనుకుంటా అది. దాని మీద దీపము అవన్నీ పెడతారు. ఇది విష్ణుమూర్తి, ఇంకా మాతా లక్ష్మి, అలాగే గరుడ కూడా ఉన్నారు. నాభి నుండి బ్రహ్మదేవు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనము ఈ బ్యాక్ సైడ్కి వెళ్తే చూడండి కలర్ఫుల్గా, ఎంత కలర్ఫుల్గా ఉందంటే. అలాగే ఇక్కడ అమ్మవార్లు విగ్రహాలు, సరస్వతి మాత, దుర్గామాత, లలిత మాత, అలాగే చాలా విగ్రహాలు, కాళీమాత, అన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి చుట్టూరు కూడా. ఓకేనా. ఇక్కడ గాయత్రి మాత, లలిత అమ్మవారు, కాళమ్మ అమ్మవారు, అన్ని అమ్మవార్లు విగ్రహాలు కూడా ఉంటాయి, చెక్కున్నారు. చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి విజిట్ చేయండి. ఓకేనా. ఏదైనా సంబరాలు అవుతాయి, చాలా వరకు చాలా రకాల పూజలు ఉంటాయి, హోమాలు ఉంటాయి, యజ్ఞాలు ఉంటాయి. ఏదైనా మీరు అక్కడ చేయించుకోవచ్చు. అక్కడ కాంటాక్ట్ అవ్వాలన్నమాట, కమిటీకి కాంటాక్ట్ అయితే మీకు పర్మిషన్ అవుతుంది. అలాగే మీరు ఏదైనా పూజ అక్కడ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి పైన అన్ని విగ్రహాలు కూడా చక్కగా చెక్కారు. ఈ విగ్రహం అయితే నేను ఫస్ట్ టైం చూడడం అనమాట. అంటే మొసల పైన అమ్మవారు, పేరు నాకు తెలీదు, మీకు ఒకవేళ తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే ఇక్కడ మహావిష్ణుమూర్తి అవతారము చుట్టూరు ఇవి ఉంటాయి. అలాగే చూసారు కదా ఈ సరౌండింగ్స్, అలాగా మొత్తం కూడా అక్కడ రాయి చెట్టు చూపించాను కదా, ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట. చూసారు కదా ఆ రోడ్డు, అలాగా లెఫ్ట్కి వెళ్ళిపోతే జెట్టి, రైట్కి వెళ్ళిపోతే ఆర్కే బీచ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు బయటకైతే వచ్చేసాను. ఇది మనమేనే, నేను ఇంకా మా ఆవిడైతే తెల్లారిసరికి టిఫిన్ చేసి అయితే వెళ్ళాము. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తుండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడికి కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడైతే మనం తిన్నాక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం 6 కిలోవా. ఓకేనా.